ఏమైందమ్మా? నాన్న నువ్వు రేపు షిప్ ఎక్కుతున్న భయమైతే ఎట్లా? భయం ఎందుకు అవుతుంది? నేను షిప్ ఎక్కితే అమ్మ ఉంది కదా నీకు. అమ్మ దగ్గర ఏం చేయాలి? అమ్మ స్టోరేజ్ కూడా చెప్పాలి, ఫోనే వస్తుంది. కరెక్ట్ చెప్పిన, ఇదైతే కరెక్ట్ చెప్పిన. కానీ నేను షిప్ ఎక్కగానే అమ్మ ఇప్పటి నుంచి రోజు నైట్ స్టోరీస్ చెప్తుంది. అమ్మ చెప్పలేదు అనుకో, నేను రోజు నీకు వాయిస్ మెసేజ్ పెడతా స్టోరీది. ఓకేనా? చెప్పమన్నా నీకు ఆల్రెడీ. నేను వాయిస్ మెసేజ్ స్టోరీ చెప్తే మరి దానికి నువ్వు రిప్లై కూడా ఇవ్వాలి. థ్యాంక్ యూ కాదు, మనకు థ్యాంక్ యూలు ఎందుకు? నువ్వు నీ స్టోరీ చెప్పాలి. నీకు పొద్దున నువ్వు స్కూల్లో ఏం చేసినావు, ఇంటికి వచ్చి మ్యూజిక్ క్లాస్ వెళ్ళినావా, ఏమేం చేసినావు అన్నీ చెప్పాలి. అమ్మ నిన్ను కొట్టిందా, తిట్టిందా, తాతయ్య నాన్నమ్మతో ఆడుకున్నావా, అమ్మమ్మ తాతయ్యతోటి వీడియో కాల్ చేసినావా అన్నీ చెప్పాలి నాకు. డే మొత్తం ఏం చేసినావో చెప్పాలి. నేను ఎవరైనా బాధ పెట్టినా చెప్పాలి నాకు. స్పెషల్గా అమ్మ నిన్ను బాధ పెడితే నాకు చెప్పు. మరి నువ్వు చెప్పు. నువ్వు పొద్దున సతాయించకు, తొందరగా లేవాలి. ఆ ఒక్క హెల్ప్ చేయి. లేసి ఏం చేయాలి? నీ అంతటి అన్నీ చేసుకోవాలి ఇప్పటి నుంచి. నేను హెల్ప్ చేయను కదా ఇప్పుడు, అమ్మ హెల్ప్ చేస్తుంది. కానీ అమ్మకి ఎన్ని పనులు ఉంటాయి పొద్దున కదా, అర్థమవుతుంది కదా. నువ్వు పెద్దదాని అయినావు కదా, ఇప్పుడు 5 years వచ్చినాయి నీకు. చిన్నప్పుడు తెలుసా, నేను ఫస్ట్ టైం విడిచిపెట్టి వెళ్తున్నప్పుడు నువ్వు ఏడ్చినావని చెప్పి నేను ఏడ్చిన. నువ్వు ఎందుకు ఏడ్చినావు అంటే, మీ అమ్మ నేను గట్టిగా ఇట్లా ముద్దు పెట్టుకుంటుంటే, చిన్న పిల్లవు కదా, నీకు 6 months అనుకుంటా, భయపడి ఏడ్చినావు. నువ్వు నన్ను విడిచిపెట్టి వెళ్తున్నందుకు నువ్వు ఏంటి ఏడుస్తున్నావేమో అని చెప్పి నేను ఏడ్చిన. తర్వాత నుంచి నువ్వు ఏడవడమే మానేస్తున్నావు. ముద్దు ఇవ్వమంటే కూడా అలిగి బాధతోటి ముద్దులు కూడా ఇవ్వట్లేదు. రేపు ఇస్తావా? నేను వెళ్తున్నప్పుడు లేస్తావా? ఫస్ట్ ఆఫ్ ఆల్ లేస్తుందంటావా మార్నింగ్ 4 o'clockకి? 7:30కి కదా ఫ్లైట్. మార్నింగ్ అంటే 3 hours. రిపబ్లిక్ డే అంతా కొంచెం ఎక్కువ సెక్యూరిటీ ఉంటుందంట. మినిమం 5 కల్లా ఉండాలి అక్కడ. అంటే 4కి బయలుదేరాలి. 4:30కి బయలుదేరినా 5:30కి వెళ్ళినా ఓకే. ఇమిగ్రేషన్ అవన్నీ ఉంటాయి, కొంచెం తొందరగా వెళ్ళాలి రేపు. ఓకేనా? ఇమిగ్రేషన్ నాకు పనులన్నీ ఉంటాయి. తొందర లేస్తా, రేపు తొందర లేస్తే నీకు బాయ్ చెప్తా. ఇంకొకటి, ఇప్పుడు వెళ్ళే షిప్లో ఇంటర్నెట్ ఎట్లుంటుందో ఇప్పటికి ఐడియా లేదు. అంత నెట్వర్క్ బాగాలేకపోతే సో నాకు కష్టమైపోద్ది వీడియోస్ పెట్టడము. రాజద్వితి ఛానల్ నుంచి వెళ్ళి పెడతాను, కానీ ఈ రేంజ్లో ఉండవు వీడియోస్. డైలీ నేను 4-5 వీడియోలు పెట్టేటోని కదా, అంత ఫ్రీక్వెంట్గా పెట్టాను. సో అందుకే అద్వితికి కూడా ఒక ఛానల్ ఓపెన్ చేశాను, రాజ్ అద్వితి ఫ్యామిలీ అని చెప్పి. మీరు మానుషిని చూడాలి అనుకుంటే, అద్వితి ఇంకా ఇక్కడ ఫ్యామిలీ మూమెంట్స్, హ్యాపీ మూమెంట్స్ చూడాలి అనుకుంటే రాజ్ అద్వితి ఫ్యామిలీలో మమ్మల్ని ఫాలో కండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మా తాత ఛానల్ ఇది అసలైన మనోరాలంటే. జస్ట్ రాజద్వితి ఫ్యామిలీ అనే కాదు, మా తాత కూడా ఛానల్ ఉంది, ఆ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అని అన్నది. నేను పెట్టిన ఛానల్ పేరు ఏమో గ్రీన్ టీ మామ అని పెట్టిన. మనిషి ఏమో ఆ ఛానల్కి ఆ పేరు వద్దు అని చెప్పి కొత్త పేరు పెడదాం అనుకుంటుంది. బట్ అందరికీ గుర్తుంటుంది, ఈజీగా ఉంటుంది అని చెప్పి గ్రీన్ టీ మామ అని పెట్టిన. ఏం కాదు, ఓకేనా? తర్వాత కొన్ని రోజులు అయినాక మానుషికి నచ్చిన పేరు పెడతాము. మానుషికి నచ్చలేదంట గ్రీన్ టీ మామ, ఎందుకంటే షీ నోస్ గ్రీన్ టీ ఈజ్ నాట్ గుడ్ ఫర్ హెల్త్ అని కదా, అంటే మేము తాగే గ్రీన్ టీ. సరే, నేను ఈసారి నాకు కొన్ని విషయాలు చెప్పలేకపోతున్నాను, బట్ మంచి చూసుకోవాలి, మంచిగా ఉండాలి. అమ్మని మంచి చూసుకోవాలి. తాతయ్య, నువ్వు అమ్మని మంచిగా చూసుకుంటే అమ్మ నిన్ను మంచిగా చూసుకుంటుంది. ఓకేనా? అమ్మ మంచిగా తింటుందా లేదా చూడు. నువ్వు అమ్మకు ఒక ముద్ద పెట్టి నువ్వు ఒక ముద్ద తిను. పొద్దున పాలు నువ్వు తాగట్లేదు, అమ్మ కూడా తాగట్లేదు. నేను మ్యూజిక్ క్లాస్కి వెళ్తున్నప్పుడు కుర్కుర ఇంకా పాలు తాగినా. నువ్వు మ్యూజిక్ క్లాస్ వెళ్ళినప్పుడు ఏం చేయాలి తెలుసా? ఈసారి ఎప్పుడైతే ఏదైతే సాంగ్ నేర్చుకుంటావో నాకు రికార్డ్ చేసి పెట్టాలి. అమ్మని పెట్టమని చెప్పు. నేను షిప్లో ఉన్నప్పుడు మీరు పెట్టే వాయిస్ మెసేజెస్ తోటే కదా నాకు మంచిగా అనిపించేది. మీరు హ్యాపీగా ఉన్నారు, అన్ని నేర్చుకుంటున్నారని తెలిసేది. ఓకేనా? లాస్ట్ టైం నేను ఏం చేస్తున్నావు చూసి? నేను అప్పుడు నువ్వు నన్ను ఎత్తుకున్నావు, నేను ఏడ్చినా, అప్పుడు నువ్వు కూడా ఏడ్చినా. చూస్తున్నా.
ఓకే. ఈసారి ఏమి అమ్మ ఏడొద్దన్న నిన్ను గుర్తుందా? అమ్మ ఏడవద్దంటది. బయటికి స్ట్రాంగ్‌గా కనిపిస్తది గానీ, పెద్ద ఎడ్డిమాలోకం మీ అమ్మ. కదా! ఇంగో నేను సైన్ చేసిన కాంట్రాక్ట్ ఏమో 4 మంత్స్. కరెక్ట్ 4 మంత్స్ అయిపోయేది ఎప్పుడో తెలుసా? మే 23కి అయితది. మే 23కి అయితది. ఓకే. అప్పుడప్పుడు అది 1 మంత్ ఎక్స్‌ట్రా గూడా అవ్వచ్చు. 1 మంత్ తక్కువైతే అవ్వడం కష్టము. వాళ్ళు వెంటనే పంపకపోతే చూష్ నువ్వే అంతా చూసుకోవాలి. సరేనా? ఓకే. హ్మ్. మళ్ళా నువ్వు తొందరగా రా షిప్ దిగి. ఈసారి హోలీ మిస్ అయితా నేను. శ్రీరామనవమి మిస్ అయితా. మహాశివరాత్రి మిస్ అయితా. లాస్ట్ టైం గూడా సేమ్ పండుగలే. కానీ ఈ వెకేషన్ అనేది చాలా మంచిగా అనిపించింది తెలుసా? ఫస్ట్ టైం పెళ్లి తర్వాత నేను అద్వితి కలిసి అమ్మ, నేను కలిసి మా మాన్షమ్మతోటి యానివర్సరీ చేసుకున్నాం. ఫస్ట్ యానివర్సరీ చేసుకున్నాం 7 ఇయర్స్‌లో. మా మాన్షమ్మ బర్త్‌డే అసలు ఎక్స్‌పెక్ట్ చేయంది ఏంటంటే నేను నవంబర్ మిడ్‌లో షిప్ ఎక్కుదామన్నది నా ప్లాను. రోజనేది నా బర్త్‌డే వరకు ఉండాలి, నా బర్త్‌డే వరకు ఉండాలి అని చెప్పి. దీని నోటితోటంటే అది నిజమైతది. సో, అది ఎక్స్‌టెండ్ అయ్యి జాన్వరి ఒక పొజిషన్‌లో ఎట్లుండేదంటే నాకు ఒక ఫ్లైట్ టికెట్ వచ్చి ఒక కంపెనీలో డిసెంబర్ 31కి ఎక్కాల్సింది గూడా ఏమైందో గానీ దీని బర్త్‌డే వరకు ఉండాలని రాసుందేమో. జనవరి 3 వరకు కూడా అది కన్ఫర్మ్ అయింది అని అనుకున్నా. మన ట్రంప్ మామ వల్ల అది అమెరికా వీసా ఇష్యూస్ వాటి వల్ల అది అవ్వలేదు. ఆ టైంలో అయితే ఫుల్ డిసప్పాయింట్ అయినా. ఐ మీన్ మంచి అవకాశం వచ్చింది అనుకున్నా. నాన్నకి షిప్ కన్ఫర్మ్ కాకపోతే అప్పుడు తెలియకపోతే నా బర్త్డే వరకు ఉన్నామన్న నాన్నని. నీ బర్త్డే వరకు ఉండాలని రాసి పెట్టుందమ్మా. ప్లస్ అద్వితి కూడా ఒకసారి ఏదో నోటితోటి అన్నది, ఈసారి ఎట్లయినా 6 మంత్స్ ల్యాండ్ మీదనే ఉండాలి అని అన్నది. అందుకని 6 మంత్స్ ఇక్కడ ఉండాల్సి వచ్చింది. 6 మంత్స్ అంటే అర్థం చేసుకో, డైరెక్ట్ చెప్పాలా మరి? ఎగ్జాక్ట్ 6 మంత్స్ ఉన్నాయి. ఇంకా బెస్ట్ పార్ట్ ఏంటంటే ఈసారి ఈ రోజు వెళ్తేనే నేను ట్యాక్స్ కట్టలేదు, అంటే కట్టకుండా ఎన్ఆర్ఐ డేస్ కంప్లీట్ అవుతాయి అనమాట. సో ఎగ్జాక్ట్ ఏదైతే ఎండింగ్ మూమెంట్ ఉంటుందో లక్కీగా 183 డేస్ ఆఫ్ ఎన్ఆర్ఐ డేస్ ఈరోజు వెళ్తేనే సెట్ అవుతుంది మాకు. సో అంతా దేవుడు చూసుకున్నాడు. నువ్వు మ్యాక్సిమం ఉండు మీ వాళ్ళతోటి, దాని తర్వాత షిప్కి వెళ్దాంలే, అక్కడ పడే అక్కడ ఉండే అవి ఉంటాయి కదా. బట్ ఇప్పుడు ఎట్లయిందంటే నా మైండ్ ఇగో నేను ఒకసారి నీకు చెప్పిన గుర్తుందా? ఏంటి? బ్లాక్ బుక్ ఉంటది, ఒక పెన్సిల్ వస్తుంది, అది రాస్తే కలర్ఫుల్ వస్తుందని చెప్పినా కదా, ఎన్నుకొని. సరే ఈసారి వచ్చినప్పుడు నువ్వేంటో లిస్ట్ పెట్టు, దుబాయ్ ఎయిర్పోర్ట్ నుంచి వెళ్ళి కొనుక్కొని వస్తా. అంటే దుబాయ్లో ఇప్పుడు దిగుతున్నా, అక్కడ దొరికితే తీసుకుంటా, అంటే మళ్ళీ రిటర్న్ వస్తున్నప్పుడు ఏ ఎయిర్పోర్ట్లో ఉంటే ఆ ఎయిర్పోర్ట్ నుంచి తీసుకొని వస్తా. జెమ్స్ హెల్త్కి మంచిగా, ఇంకా మంచిగా ఉంటాయి అవి తీసుకొస్తా. ఊరికే జెమ్స్ అంటావు, నిన్ను చూసుకొని వేరే పిల్లలు కూడా తీసుకుంటారు. కాదు, అందుకే నా బర్త్డేకి జెమ్స్ తీసుకురా అంటున్నా. ఓకే, ఈసారి సమ్మర్ హాలిడేస్లో అస్సలు అలా చేయొద్దు. బర్త్డేకి వస్తావా? మరీ సంవత్సరాలు ఏం వెళ్ళా, ఏదో కాశీ యాత్రకి వెళ్ళి ఎలా అంటే ఏమో అంటారు చూడు, అంతరిక్షానికి వెళ్తున్నా, టైం ట్రావెల్ చేస్తున్న లెవెల్లో బిల్డప్ కొడుతున్నావు. ఇప్పటికి ఎన్నిసార్లు చూస్తున్నావు నేను వెళ్ళడము. కాకపోతే ఈసారి మరీ ఎక్కువ టైం నీతో స్పెండ్ చేసినా, పొద్దు నుంచి సాయంత్రం రాత్రి పడుకునే వరకు నీ ముఖమే చూసుకుంటూ ఉన్నా. ఈసారి మిమ్మల్ని ఎక్కువ పట్టించుకోలేదని అనుకుంటున్నారు కానీ మరి వీడియోస్ నేను ఒక ఏంటి డైలీ ఒక 5-6 వీడియో పెట్టేటోడి కష్టం ఎట్లుంటుందో నాకు అర్థమైంది ఈసారి. సానియా పాపకి థ్యాంక్ యూ అని చెప్పాలా? చెప్పు. సానియా పాపకి థ్యాంక్ యూ గుర్తొచ్చిందా తల్లి నీకు ఇప్పుడు? మరి గిఫ్ట్ పంపించింది. ఓకే, వెరీ గుడ్. థ్యాంక్ యూ చెప్పు మరి సానియా పాపకి. థ్యాంక్ యూ సానియా పాప. వాళ్ళ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోమంటావా? ఓకే. అబ్బో, మా మనిషికి రియల్గా కనెక్ట్ అయిపోయింది ఆ పాప వీడియోస్ తోటి, అందుకే వాళ్ళకి థ్యాంక్ యూ చెప్పాలా అని అంటుంది. బట్ ఈ వెకేషన్లో అయితే
మా మామయ్యది నాది మా వీడియోస్ చాలా హైలైట్ అయ్యాయి. అంటే ఏదో ఒక సందర్భంలో గ్రీన్ టీ అని ఒక వర్డ్ యూజ్ చేసిన అది చూడనికి తాగుతుంటే గ్లాస్లో మందులాగా అనిపించింది. సరే ఇది దీని గ్రీన్ టీ అన్నది ఒక సిరీస్ లాగా చేద్దాము అని అనుకున్నా. అప్పుడు ఒక 3 వీడియోలు చేద్దాం అనుకున్నా కానీ వారానికి ఒక 3 వీడియోలు పెట్టాల్సి వచ్చింది గ్రీన్ టీవీ. ఎందుకంటే చాలామంది కనెక్ట్ అయ్యారు ఆ వీడియోస్కి. బట్ ఇంకా చాలామంది క్రిటిసైజ్ చేస్తున్నారు, ఏందండి మీరు ఇంత మంచి సోషల్ మెసేజ్లు ఇచ్చేటోళ్ళు ఈ వీడియోస్ పెడుతున్నారు ఏంటి అని చెప్పి. అది ఎంటర్టైన్మెంట్. ఇప్పుడు అనిల్ రావిపూడి లాంటి పెద్ద పెద్ద డైరెక్టర్లే ఎంటర్టైన్మెంట్ కోసం ఇట్లాంటి సీన్లు కొన్ని పెడతారు. జస్ట్ కొన్ని టేక్ ఇట్ ఈజీ వేలో చూడాలి. ప్రతిదాన్ని భూతత్వంలో పెట్టి ప్రతిసారి సోషల్ మెసేజ్ ఇస్తే ఇక వీడు సోది చెప్పడానికి వచ్చాడని అనుకుంటారు. సో ఎంటర్టైన్మెంట్ సపరేట్, సోషల్ మెసేజ్ సపరేట్. ఓకేనా మనిషి? ఎవరిని? అమ్మ నువ్వు మంచిగా చూసుకుంటావా? మరి రోజు నన్ను గట్టిగా హగ్ చేసి పడుకునేది కదా, ఇప్పుడు నేను ఎవరినో హగ్ చేసి పడుకోవాలి? నన్ను నేను ఎట్లా హగ్ చేసి పడుకోవాలి? ఓకే మాట్లాడదామా? ఏడవద్దు. ప్రతిసారి షిప్ ఎక్కిన 1 or 2 months తర్వాత నాన్న గుర్తొస్తుండు, నాన్న ఎందుకు వెళ్ళిపోయిందని ఏడవద్దు. ఏడవు కదా. పోతే పోయిండు లానా, మళ్ళీ వస్తాడు కదా, నాకు మంచి గిఫ్ట్స్ తీసుకొని వస్తాడు కదా అని అనాలి. ఓకే. ఎవరైనా ఫ్రెండ్స్ని చూసి మీ నాన్న ఎక్కడికి వెళ్ళిండంటే మా నాన్న డ్యూటీకి వెళ్ళిండు వస్తాడు అని చెప్పు. షిప్ డ్యూటీకి వెళ్ళిందని చెప్పాలి. మొన్న మా ఫ్రెండ్స్ గెట్ టుగెదర్లో మీ ఫుల్ నేమ్ చెప్పండి అంటే ఏం చెప్పినావు మనిషి నువ్వు? మంచి చెప్పు. చింతకిని మానుషి. డాటర్ ఆఫ్ చింతకిని మానుషి. ఎవరి కూతురు వీళ్ళు? నాన్న కూతురు. నాన్న పేరేంటి? అమ్మ పేరు అద్వితి. ఓకే. మానుషి డాటర్ ఆఫ్ రాజ్ అద్వితి. ఇట్లనే స్మైల్ చేస్తూ ఉండండి. సో దిస్ విల్ బి అవర్ సెండ్ ఆఫ్ వీడియో ఈసారి షిప్ ఎక్కే ముందు. అండ్ అద్వితి గురించి ఒక మాటలో చెప్పాలంటే ఇక తను ఫస్ట్ టైం ఒకసారి మా మానుషి అప్పుడు ఎంత అయితే ధైర్యంగా ఉందో అంతే ధైర్యంగా ఈసారి కూడా ఉండాలని మెంటల్గా ప్రిపేర్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే షిప్ ఎక్కువ అని తనే అన్నది. షిప్ దిగు అంటే దిగడానికి ఏంటి దానికి కూడా కొన్ని పర్మిషన్స్ ఉంటాయి. నేను వెళ్ళేది కూడా కరెక్ట్ టైంకి కొన్ని ఇంపార్టెంట్ ఒకేషన్స్ మిస్ అయ్యేటట్టు అనిపిస్తుంది. చూద్దాం, మిస్ అయినా కానీ స్ట్రాంగ్గా ఉండాలి అన్నది నా పాయింట్. ఓకేనా? అర్థమైందా మానుషి? మిస్ అయినా కానీ నువ్వు చూసుకోవాలి అమ్మని. తాతయ్య అమ్మమ్మ, తాతయ్య నానమ్మ అందరు కలిసి చూసుకోవాలి అమ్మని అంటున్నా. ఓకే అని చెప్పు, మేము చూసుకుంటామని చెప్పు. నేను ఉన్నా కదా నాన్న. నువ్వు ఇట్లనే అంటావు. రేపు నువ్వు ఏదైనా అల్లరి పని చేసినావు అనుకో, అమ్మ ఇదే అంటది, ఇవే మాటలు రిపీట్ చేస్తుంది. ఉన్నది కదా చూసుకుంటా అన్నావు కదా ఆ రోజు, ఇప్పుడు ఏమైందో ఇట్లా చేస్తున్నావు అంటది. ఓకే. అమ్మకి కొన్ని సెంటిమెంట్స్ ఉన్నాయి. ఆ సెంటిమెంట్స్ కి మనము వాల్యూ ఇవ్వాలి. ఓకేనా? అర్థమైంది అనుకుంటా కదా. ఓకే. అండ్ వన్ మోర్ థింగ్, మరీ చెప్తున్నాను. అంటే ఇంతకుముందు ప్రతి ఒక్కరూ పాయింట్అవుట్ చేశారు, ఏంటన్నా ఈ మధ్య ప్రమోషన్ వీడియోస్ ఎక్కువ చేస్తున్నారని చెప్పి. ఇంట్లో సంపాదించేటోడుకే వాల్యూ ఉంటుంది కాబట్టి ఎంత యూట్యూబ్ వీడియోలు చేసినా కొంచెం మనీ ఏం చేయాలన్న ఉద్దేశంతో ప్రమోషన్ వీడియోస్ కూడా చేశాను. నేను వెళ్ళిపోతే మొత్తం ఛానల్ ఏం ఆగిపోదు. షిప్ నుంచి కూడా షిప్పింగ్ రిలేటెడ్ వీడియోస్ ఇష్టపడే వాళ్ళ కోసం ఆ వీడియోస్ వస్తూ ఉంటాయి. ఫ్యామిలీ కంటెంట్ కూడా వస్తూ ఉంటుంది. మా పాపతో వీడియో కాల్, క్యూట్ మూమెంట్స్, ఇంకెన్నో ఆల్రెడీ షూట్ చేసుకున్న వీడియోస్ ఉన్నాయి. అవన్నీ రెగ్యులర్గా షెడ్యూల్ చేసి పెడతాము, అవి వస్తూ ఉంటాయి. సో మీ సపోర్ట్ నేను ఉన్నప్పుడు ఎంతైతే ఉంటుందో నేను షిప్లో ఉన్నప్పుడు కూడా అంతే లవ్ అండ్ సపోర్ట్ ఇస్తారని ఆశిస్తున్నాను. సో మా ఛానల్ రాజ్ అద్వితిని రెగ్యులర్గా ఫాలో కండి. అండ్ ఇప్పటికీ చాలామంది ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరున థ్యాంక్ యూ వెరీ మచ్. సో మీరు రెగ్యులర్గా ఫాలో అవుతే ఎన్నో కొత్త అప్డేట్స్ వస్తూ ఉంటాయి.